నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన దగ్గర ఉన్న కేసెస్లో కూడా అబ్బాయి ఫాల్స్ కేసు, రేప్ కేసులో అక్యూజ్డ్ అయితే అతను యూజువల్లీ మనకి క్లయింట్స్ కూడా చాలా సార్లు అడుగుతుంటాడు, ఇప్పుడు నా పైన ఫాల్స్ కేసు పెట్టాడు, ఈ కేసు అయిపోయిన తర్వాత నేను ఎటువంటి కేసెస్ వేయచ్చు వాళ్ళపైన, లేకపోతే ఇలా ఫాల్స్ రేప్ కేసు నా పైన వేస్తే నేను ఇలా అనుభవించాల్సిందా, బెయిల్ అని ట్రయల్ అని ఇవన్నీ వాళ్ళని నేను ఎలా ఎదుర్కోవాలి, నిజంగా నాకు న్యాయం జరుగుతుందా అని లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సార్. వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చే ఒక జడ్జ్మెంట్ వచ్చింది సార్, దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ఎలాంటిదంటే, ఇది 2024 మే 9th వచ్చింది జడ్జ్మెంట్. బట్ ఈ జడ్జ్మెంట్ ని ఎవరు అంత హైలైట్ చేయలేదు, మనం చేయాలి. రీజన్ ఏంటి అంటే, ఎవరైతే అబ్బాయిలు బలవుతున్నారో, ఈ ఫాల్స్ రేప్ కేసులు పెట్టే అమ్మాయిలతో ఎవరైతే అబ్బాయిలు బలవుతున్నారో అలాంటి అబ్బాయిలకి ఇది ఊరట ఈ జడ్జ్మెంట్. అలాగే ఈ జడ్జ్మెంట్ వాళ్ళకి ధైర్యం కూడా ఇస్తుంది. ఉత్తరప్రదేశ్ కోర్ట్ సెంటెన్సెస్ విక్టిమ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ ద సేమ్ డ్యూరేషన్ దట్ వాస్ స్పెంట్ ఇన్ జైల్ బై అక్యూజ్డ్ ఇన్ ఫాల్స్ రేప్ కేసు. అంటే ఉత్తరప్రదేశ్ కోర్ట్ ఏం చెప్తుందంటే, ఈ ఫాల్స్ రేప్ కేసు వేసింది కానీ ఇమ్మీడియట్ గా రేప్ కేసు అంటే అబ్బాయిని అరెస్ట్ చేస్తారు కదా, జైల్లో పెడతారు కదా, బెయిల్ వచ్చే వరకు వాళ్ళు జైల్లో ఉంటారు కదా. ఎప్పుడైతే ఇట్లాంటి ఫాల్స్ రేప్ కేసెస్ వేసి ఒకవేళ అది సరిగ్గా ప్రూవ్ చేయలేక మళ్ళీ వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత అపీల్ కి వెళ్ళి తర్వాత మళ్ళీ ఫాల్స్ అని ప్రూవ్ అయితే, ఆ లోపు ఎంత కాలం అయితే ఈ విక్టిమ్, ఈ కుర్రవాడు, ఈ అబ్బాయి లేకపోతే ఈ మగ మనిషి ఎన్ని రోజులతో జైల్లో ఉంటాడో అన్ని రోజులు ఆ స్త్రీని లేక ఆ అమ్మాయిని కూడా జైల్లో వేయాలి అని చెప్పేదే ఈ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ రియల్లీ సూపర్ జడ్జ్మెంట్. ఇది ఈ జడ్జ్మెంట్ దయచేసి మీరు వీడియో చూసే వాళ్ళు ఫార్వర్డ్ కూడా చేయండి అందరికి, సో దట్ ఇట్లా ఫాల్స్ కేసు వేసే అమ్మాయిలకి ఇది ఒక గట్టి గుణపాఠం లాగా ఉండాలి. సో నేను చదువుతాను, అందరూ వినండి క్లియర్ గా. రెస్పాండెంట్స్ మదర్, అంటే ఎవరైతే రేప్ అయింది అని చెప్పారో తన మదర్ ఈ కేసు ఫైల్ చేస్తాం జరిగింది అగైన్స్ట్ ఒక అబ్బాయి, అంటే నేను పేర్లు చెప్పట్లేదు, ఒక పురుషుడి మీద ఈ కేసు వేస్తాం జరిగింది అండర్ సెక్షన్స్ 342, 363, 366, 376. ఇందులో 376 అన్నది రేప్ కేసు అనమాట. ఇన్ని సెక్షన్స్ వేసేసరికి అందులో సెక్షన్ 164 సిఆర్పిసి ప్రకారం రికార్డ్ చేసిన తర్వాత క్లియర్ గా తను ఏం చెప్పిందంటే, అందులో ఈ ఒక మార్కెట్ లో నేను షాపింగ్ చేసేటప్పుడు ఒక మార్కెట్ ప్లేస్ లో నన్ను అక్కడి నుంచి కిడ్నాప్ చేశాడు, నన్ను అక్కడి నుంచి ఎత్తుకెళ్ళాడు, ఢిల్లీకి తీసుకెళ్లాడు, ఒక 10 days నన్ను అక్కడ ఉంచాడు, అక్కడ ఇంకొక 4-5 కలిసి ఆమెని రేప్ చేశారు అని చెప్తాం జరిగింది. డ్యూరింగ్ హర్ క్రాస్ ఎగ్జామినేషన్ సేమ్ గర్ల్ కాంట్రడిక్టెడ్ హర్ ఎర్లియర్ స్టేట్మెంట్స్ అండ్ రెఫ్యూజ్డ్ హర్ క్లెయిమ్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ బై డాష్, అంటే ఇంకొక పర్సన్. అంటే క్రాస్ ఎగ్జామ్ చేసేటప్పుడు అమ్మాయిని నేను ఇంతకు ముందు చెప్పినవన్నీ కరెక్ట్ కాదు, అబద్ధాలని క్లియర్ గా చెప్పేస్తాం జరిగింది. దీంతో ఏమైపోయిందంటే, దగ్గర ఆ అబ్బాయి, ఎవరు నమ్మరు, ఆ అబ్బాయి దగ్గర 4 years 6 months and 8 days జైల్లో ఉండటం జరిగింది. సేమ్ డ్యూరేషన్ దట్ వాస్ స్పెంట్ ఇన్ జైల్ బై మ్యాన్ హూమ్ షీ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఫర్ కిడ్నాపింగ్ అండ్ రేప్. ఏదైతే ఇన్నాళ్ళు ఆయన జైల్లో పెట్టడం జరిగిందో సేమ్ పనిష్మెంట్ ఆ అమ్మాయి మీద కూడా పెట్టాలి అని కోర్టు చెప్తాం జరిగింది. సో ఇది ఎంత మంచి జడ్జిమెంట్ అంటే, ఇట్లాంటి జడ్జిమెంట్లు బయటకి వస్తాం వల్ల ఈ ఫాల్స్ రేప్ కేసులు ఎవరైతే చేస్తారో అట్లాంటి అమ్మాయిలకి డెఫినెట్ గా చాలా పెద్ద గుణపాఠం లాగా తయారవుతుంది. దయచేసి ఇట్లాంటి వీడియోస్ ని 10 మందికి షేర్ చేయండి. ఎవరైతే బలవుతున్నారో అబ్బాయిలు ఫాల్స్ రేప్ కేసెస్ కి, ఇట్లాంటి జడ్జ్మెంట్స్ వస్తాం వల్ల అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది, న్యాయం జరుగుతుంది. కేవలం అమ్మాయిలకే కాదు చట్టం అంటే, అబ్బాయిలకు కూడా చట్టం సపోర్ట్ చేస్తుంది అని అట్లీస్ట్ కొంచెం ధైర్యం వాళ్ళలో పెరిగేటట్టు మన అడ్వకేట్స్ అనే కాదు సామాన్య పౌరులు కూడా అది బాధ్యత. కాబట్టి ఇలాంటి వీడియోస్ ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.